హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూస్తున్నారు కదా, ఈరోజు అయితే నేను బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అర్థమైతే చూడండి, లేదంటే ఏం చేయలేం. మరి నెక్స్ట్ని మన క్లాత్ని 2 భాగాలుగా పెట్టుకోవాలి. అంటే 2 భాగాలుగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ అనేది మార్జిన్ చేసుకుంటున్నాను ఖర్చుల కోసం. 1/2 ఇంచ్ అనేది మార్జిన్ చేసుకోవాలి ఖర్చుల కోసం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఫస్ట్ మనం బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. షోల్డర్ దగ్గర నుంచి పట్టుకొని కింది వరకు ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. ఫస్ట్ ఎంత పొడవు ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. పైన 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ నేను మళ్ళీ షోల్డర్ నుంచి కింద వరకు టేప్తో చూస్తున్నాను. అంటే టేప్తో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అన్నమాట, కరెక్ట్గా వచ్చిందా లేదా అని. టేప్తో చెక్ చేసుకొని చూసుకోవాలి. నాకైతే కొంచెం డౌన్కి అయితే పెట్టుకోవాలి, అందుకే మళ్ళీ నేను మార్జిన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నడుము మనం ఆది బ్లౌజ్తో పట్టుకొని నడుము ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కాకుండా బ్యాక్ పార్ట్ ఒకటే పట్టుకొని నడుము సైజ్ అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. నేను అక్కడ మార్కింగ్ అయితే చేశాను, కానీ మళ్ళీ టేప్తో ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట. టేప్తో అయితే మొత్తం బ్లౌజ్ లూజ్ అనేది ఎంత ఉందో చూసుకొని దాన్ని 4తో డివైడ్ చేసుకోవాలి. 4తో డివైడ్ చేసుకొని ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నాకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది టేప్తో చెక్ చేస్తే. సో 1/2 ఇంచ్ అనేది నేను ఎలాగ డాట్స్ వేస్తాం కదా, అందులోకి వదిలేసాను అనమాట. ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను, ఎందుకంటే అది ఖర్చుల కోసం అన్నమాట. నెక్స్ట్ నెక్ సైజ్ చూసుకోవాలి. నెక్ ఎంత ఉందో అన్నది బ్లౌజ్ పెట్టి చూసుకోవచ్చు, లేదంటే టేప్తో పెట్టి చూసుకోవచ్చు కూడా. నెక్స్ట్ బ్లౌజ్ని నీట్గా సర్దుకొని నెక్ విడ్త్ అనేది ఎంత ఉందో చూసుకుంటున్నాను అన్నమాట. నెక్ విడ్త్ ఆది బ్లౌజ్తోనే మనకి కరెక్ట్గా వస్తుంది, టేప్తో సరిగ్గా రాదు. సో అందుకని నేను ఆది బ్లౌజ్తోనే నెక్ విడ్త్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. నాకైతే 2 ఇంచెస్ వచ్చింది. ఎక్స్ట్రా 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాను అన్నమాట ఖర్చుల కోసం. షోల్డర్ లెంత్ అనేది 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను ఖర్చుల కోసం. నెక్స్ట్ చెస్ట్ లూజ్ అనమాట. బ్లౌజ్ పెట్టుకొని చెస్ట్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకుంటున్నాను అనమాట. చెస్ట్ లూజ్ అలాగే మార్క్ చేసుకుంటాను నేను, నాకైతే అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నాను అన్నమాట. నెక్స్ట్ శంఖ డౌన్ చూసుకోవాలి. అంటే శంఖ లూజ్ ఉంటుంది కదా, శంఖ లూజ్ అనేది బ్లౌజ్తోనే నేను చూసుకుంటున్నాను. చూసారు కదా ఎలా పెట్టాను. నార్మల్గా అయితే 6 ఇంచెస్ పెట్టేసుకోవచ్చు స్మాల్ సైజ్కి. మీడియం సైజ్కి అయితే 7 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెంటర్లో మార్కింగ్ చేసి షేప్ తీసుకోవాలన్నమాట. శంఖ లూజ్ అనేది షేప్ తీసుకోవాలి. నెక్స్ట్ అనేది నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. నెక్ అయితే ఇది స్క్వేర్ నెక్కే ఉంది, సో అలా మార్కింగ్ చేశాను. స్క్వేర్ నెక్ అనేది స్క్వేర్ నెక్ మార్క్ చేసుకున్నాను అనమాట. అంతేనండి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అది. నాకెందుకో ఇక్కడ కొంచెం డాట్స్కి క్లాత్ చాలదేమనిపించి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను అనమాట. సో అంతే, కట్ చేసుకోవాలి. నెక్ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, అది పెట్టుకొని సేమ్ అలాగే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం పైనుంచి ఉంటుంది కదా మెయిన్ డాట్ వరకు సైజ్ అనేది చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి షేప్ ఉంటుంది కదా, షేప్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాను నేనైతే.
అండ్ నెక్ రౌండ్ కూడా తిప్పేసుకుంటే సరిపోద్ది అనమాట. అది రౌండ్ నెక్కే కాబట్టి రౌండ్ నెక్ తిప్పేసుకున్నాను. అంతే, ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయిందన్నమాట. నెక్స్ట్ మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఫోల్డింగ్ చేసుకొని 4 లేయర్స్ వచ్చేలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ పెట్టుకొని పొడవు ఎంత ఉందో చూసుకుంటున్నాను. హ్యాండ్స్ అనేవి పొడవు చూసుకున్న తర్వాత స్కేల్తో 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే అవి హెమ్మింగ్ కోసం వెళ్ళిపోతాయి కదా లోపలికి. అది 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకొని సంక డౌన్ 3 ఇంచెస్ తీసుకున్నాను. 3 ఇంచెస్ తీసుకున్నాక షేప్ అనేది డ్రా చేసుకోవడమే. నేనైతే ఇలాగే కట్ చేస్తాను. హ్యాండ్ అనేది చాలా బాగా వస్తుంది నాకైతే. షేప్ బెల్ట్ అనేది నేను స్టిచ్చింగ్లో కట్ చేసుకుంటాను అనమాట. సో బాయ్ ఫ్రెండ్స్.